ఐ లవ్ యూ కృష్ణ. నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా. అందుకే కాల్ చెప్పించా. చెప్పు. అంటే 3-4 years నుంచి నేను తిప్పించుకుంటున్నా కదా. ఫస్ట్లో నీ వాల్యూ తెలియలేదు. కాలేజ్ వదిలి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నుంచి నీ వాల్యూ నాకు తెలిసింది. నీ పెయిన్ ఎలాంటిదో నాకు అర్థమైంది. నన్ను ఎంత సిన్సియర్గా నువ్వు లవ్ చేసావు అనేది తెలిసింది. ఒక 3-4 months నుంచి నీకు విషయం చెప్పాలని నీ దగ్గరికి వస్తున్నా, చెప్పలేక వెళ్ళిపోతున్నా. అలా చాలాసార్లు జరిగింది, కానీ నీకు కనిపించలేదు. నేను కనిపించకుండా చేద్దాం అనుకున్నా, కానీ అట్లనే వెళ్ళిపోయినా. ఏమంటావో అనేసి. నీకేమన్నా ప్రజెంట్గా ఏమన్నా నేను యాక్సెప్ట్ చేయలేదు కదా, నువ్వు వేరే అమ్మాయిని చూసుకున్నావేమో. నేను ఇప్పుడు వచ్చి చెప్తే నాకు జాబ్ ఉంది, వెల్ సెటిల్డ్, అందుకే వచ్చి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నా అని అనుకుంటావు. అందరిలాంటి అబ్బాయిలా కాదు కదా, సిన్సియర్ గా చేస్తే ఒక్క అమ్మాయినా చేస్తాను, చేస్తున్నా కూడా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం. అవును, అంటే నాకు అలా అనిపించింది ఎందుకో, అందుకని చెప్పలేకపోయాను. చెప్పమంటావా? చెప్పు, వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ. అవునా? ఐ లవ్ యూ కృష్ణ. నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా. అంటే చెప్పినాను కదా, అప్పుడు నీ వాల్యూ తెలియలేదు. స్టార్టింగ్లో ప్రపోజ్ చేసావు, అది లవ్ ఇన్ఫాక్చుయేషన్ నాకు అర్థం అవ్వాలి కదా. ఊరికే తిరుగుతున్నావు నా వెంబడని అనుకున్న టైం పాస్, కానీ ఇప్పుడు అర్థమైంది నీ ప్రేమ అనేది. అర్థమైంది, సంతోషం. ఐ లవ్ యూ టూ చెప్పవా మరి నాకు? అవునా అమ్మ, 3 years అంటే మళ్ళీ ముసలం అయిపోతావు, వద్దు. మా కృష్ణ లైన్లో ఉన్నాడు, అండ్ ఈ ఛానల్ త్రూ మా పేరెంట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. కృష్ణ లవ్ యూ కృష్ణ. లవ్ యూ టూ.